ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ విధానాలపై మాజీ జడ్జి జడ శ్రవణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. గత 10 నెలల్లో 1,00,000 కోట్ల రూపాయల అప్పు చేస్తే ఆర్థిక వ్యవస్థ ఎలా అభివృద్ధి చెందుతుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర జీడీపీ, వ్యక్తిగత ఆదాయం పెరగాలంటే సంక్షోభం నుంచి బయటపడాలని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ దిశగా కదలకుండా ప్రతీకార రాజకీయాలను మాత్రమే కొనసాగిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిరోజు ఎవరో ఒకరిని అరెస్టు చేసి జైల్లో వేస్తే ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరో ముందుకు వస్తారని శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు. పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా ఉండాలని, కానీ ప్రస్తుతం రాజకీయం ప్రాముఖ్యత సాధిస్తుందని విమర్శించారు. కంపెనీలు రాకపోతే ఉద్యోగ అవకాశాలు పెరగవని, ఉద్యోగాలు లేకపోతే ప్రజల జీవన ప్రమాణాలు కూడా దిగజారుతాయని హెచ్చరించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ పగ ప్రతీకారం ముసుగులో పాలన సాగిస్తోందని, డబ్బు సంపాదనే ధ్యేయంగా ముందుకెడుతుందని ఆయన ఆరోపించారు. అభివృద్ధి దిశగా చర్యలు తీసుకోకుండా ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడం, వాణిజ్య వాతావరణాన్ని దెబ్బతీయడం రాష్ట్ర భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని పేదరికం తగ్గాలంటే, ఉద్యోగ అవకాశాలు పెరగాలంటే పరిశ్రమలు రావాలని, పెట్టుబడులు ఆకర్షించాల్సిన అవసరం ఉందని శ్రవణ్ కుమార్ తెలిపారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పెట్టుబడిదారులను భయపెడుతున్నాయని, దీని ప్రభావం నేరుగా యువత భవిష్యత్తుపై పడుతుందని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లాలంటే పారదర్శకత విధానాలను అవలంబించాలని ఆయన సూచించారు. మొత్తానికి కూటమి ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేసిన జడ శ్రవణ్ కుమార్ రాష్ట్ర భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధికి బదులుగా రాజకీయ కక్ష సాధింపు విధానాలను ప్రోత్సహించడం భవిష్యత్తు తరాలకు అప్రయోజనకరమని ఆయన స్పష్టం చేశారు. 10 నెలల కాలంలో 1,20,000 కోట్లు అప్పు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం బహుశా భారతదేశ చరిత్రలో మన ఒకటే. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం పొద్దున్న లెగిస్తే 10 మందిని తీసుకొచ్చి లోపలేస్తుంటే ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టే నాయకులు ఎవరుంటారు? పెట్టుబడి పెట్టేవాడు ఎవరుంటాడు? పెట్టుబడి పెట్టడానికి ఏ పారిశ్రామికవేత్త ముందొస్తాడు? పెట్టుబడి పెట్టకపోతే కంపెనీలు ఎక్కడి నుంచి వస్తాయి? కంపెనీలు లేకపోతే ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఉద్యోగాలు రాకపోతే జీవన ప్రమాణాలు ఎట్లా పెరుగుతాయి? జీవన ప్రమాణాలు పెరగకపోతే ప్రజల యొక్క లివింగ్ కెపాసిటీ, పర్చేసింగ్ కెపాసిటీ ఎలా పెరుగుతుంది? ఇక్కడ కంపెనీలు రావు, పెట్టుబడులు రావు, ఎఫ్డీఐలు రావు, కేంద్ర ప్రభుత్వం సహకరించదు, ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్స్ రావు, ఏమీ రావు. కానీ ఇక్కడ ఉన్నది ఏంటో తెలుసా? పగ, ప్రతీకారం, డబ్బు సంపాదన, న్యాచురల్ రిసోర్సెస్ మొత్తాన్ని ఏ విధంగా అమ్మిపడేసి కోట్లు సంపాదించారు. రాష్ట్రంలో ప్రజలను గాలి కుదిలేసి, రాష్ట్ర ప్రగతిని గాలి కుదిలేసి ఎంత సంపాదించాము అంటే, మనం దిగేలోపు కనీసం ఒక 10,000 కోట్లు సంపాదించాలని పవన్ కళ్యాణ్, 1,00,000 కోట్లు అరికేసుకోవాలని నారా లోకేష్, ఇంకో 5,00,000 కోట్లు సంపాదించుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత ఆలోచించే దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఈ పోరాటానికి ఒక మంచి వేదిక అతి త్వరలో రాబోతుందని, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి 40% ఓటింగ్ తోటి చాలా స్ట్రాంగ్ గా ప్రజల మనసులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ప్రశ్నించాలి. అలాంటి ప్రశ్నించే వాళ్ళని మేము తోడుగా, ప్రతిపక్షాలు అంటే ప్రజల కోసం పనిచేయాలి. ఈ పోరాటంలో ప్రజల సహకారం ఖచ్చితంగా కావాలని, ఎందుకంటే ఈ రోజున గ్రామాల్లోకి వెళ్లి చూస్తే చిరు వ్యాపారులు, నిరుపేదలు, కూలీ నాలి జనం పనులు లేక, డబ్బు లేక నానా అవస్థలు పడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా రాజకీయ పార్టీలుగా మనం భరోసానివ్వాలి.